ఇక డిబేట్లోకి వెళ్దాం. డిబేట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు విశ్లేషకులు శ్యామ్ సుందర్ గారు అండ్ అలాగే బీజేపీ నాయకులు గంగాపురం వెంకటరెడ్డి గారు, కాంగ్రెస్ అధికార ప్రతినిధి నుమాన్ గారు అండ్ సీనియర్ జర్నలిస్ట్ భరత్ గారు మనతో జాయిన్ అవుతున్నారు. నమస్కారం అండి అందరికీ. నమస్తే మేడం. నమస్తే అండి. రైట్, మొత్తానికి ఎగ్జిట్ పోల్స్ అన్నీ కూడా ఎవరెవరు ఏ పార్టీ అంచనాలకి తగ్గట్టుగానే ఉన్నాయి. ఎవరెవరు ఏం ఊహించారో కానీ మొత్తం మీద అస్సాం కనుక చూసుకుంటే ఎన్డీఏకు 77 నుంచి 82 సీట్లు, కాంగ్రెస్ అలయన్స్కి 38 నుంచి 43, తర్వాత మిగతా అదర్స్కి 4 నుంచి 9 అని చెప్తున్నారు. ఇక కేరళ చూస్తే యూడీఎఫ్ 76 నుంచి 81, ఎల్డీఎఫ్ 57 నుంచి 67, ఎన్డీఏకి 1 నుంచి 5 మాత్రమే ఇచ్చారు. మనం చూస్తున్నది ఇవి బీకాన్ ప్రెడిక్షన్స్ చూస్తున్నాము. అలాగే నెక్స్ట్ పుదుచ్చేరికి కనుక చూస్తే ఎన్డీఏ 16 నుంచి 19, ఎస్పీఏ 11 నుంచి 14, టీవీకే అండ్ అదర్స్ 1 నుంచి 3. ఇక తమిళనాడు చూస్తే డిఎంకే కూటమి 119 నుంచి 124, ఎన్డీఏ కూటమి 86 నుంచి 91, టీవీకే 16 నుంచి 21 సీట్లు వస్తాయని చెప్తున్నారు. ఇక వెస్ట్ బెంగాల్ చూస్తే టీఎంసీ 149 నుంచి 154, బీజేపీ 136 నుంచి 141, ఇక లెఫ్ట్ మిగతా అన్ని అదర్స్ చూస్తే 5 నుంచి 10 సీట్లు రాబోతున్నట్టుగా ఈ బీకాన్ ప్రిడిక్షన్స్ చెప్తున్నారు. రైట్, మాట్లాడదాం వెంకటరెడ్డి గారితో మాట్లాడదాం. వెంకటరెడ్డి గారు, వెస్ట్ బెంగాల్ గురించి మాట్లాడదాం. వెస్ట్ బెంగాల్ ఏంటి? బెంగాల్లో మీరు గత 10 ఏళ్లుగా ఇక ఈసారి మాదే అధికారం చెప్తున్నారు. ఏంటి మరి ఎగ్జిట్ పోల్స్ చూస్తేనేమో చాలా భిన్నంగా ఉన్నాయి. ఈసారి కూడా దగ్గర వరకు వచ్చి మళ్ళీ సేమ్ లాస్ట్ టైం ఏదైతే రిపీట్ అయిందో ఈసారి కూడా అదే రిపీట్ అవబోతుంది అన్నట్టుగా కనబడతా ఉంది. ఏంటి మీ అంచనా ఏంటి? ఇప్పుడు ఒక్కటి రోజా మేడం, మీరు అనుకుంటున్నట్టుగా బీజేపీ పెర్ఫార్మెన్స్ బాగా లేదు వెస్ట్ బెంగాల్లో ఉన్న దాంతో నేను ఏకీభవించాను. ఇంకా ఉన్నది టైం ఉన్నది. నేను అనుకోలేదు ఇంకా. మీరు ఏదో ఒక సర్వే గురించి మాట్లాడినారు. సర్వే చెప్తోంది, నేను అది దాన్ని చెప్పాను. ఇప్పుడు నేను ఇంగ్లీష్ ఛానల్స్ లో చూసినాను. ఒక 6 సర్వేలు వస్తున్నాయి. 6 సర్వేలలో 2 సర్వేలను టీఎంసీకి, 4 సర్వేలలో భారతీయ జనతా పార్టీకి బెంగాల్లో చూస్తున్న పరిస్థితి కనపడుతున్నటువంటిది. అదొక భాగం. సరే, ఇప్పుడు బెంగాల్లో మా బలమైన నమ్మకం ఏంటంటే దీదీ యొక్క పాలనకు ప్రజలు అంతం పలుకుతున్నారు అనేటువంటిది. ఇప్పుడు నిమాన్ గారు అన్నారు, ఆఫ్ ద రికార్డులో 3 చెరువుల నీళ్ళు అంటే ఆమె పరిపాలన, అక్కడ ఉండేటువంటి దాష్టికము, దారుణమైనటువంటి పరిపాలన, బెదిరింపులు, గత 5 సంవత్సరాలుగా చేసినటువంటి దురాగతాలు ఇవన్నీ కూడా ఉన్నాయండి. అక్కడ మామూలుగా లేదు పరిస్థితి. ఇప్పుడు 5 రాష్ట్రాల్లో ఎన్నికలు జరిగితే అస్సాంలో మాకు కాంగ్రెస్కు పోటీ, ఏం గొడవలు లేవు. కేరళలో కమ్యూనిస్టులకి ప్లస్ కాంగ్రెస్కు పోటీ, అక్కడేం గొడవలు లేవు. తమిళనాడులో గొడవలు లేవు. ఒక బెంగాల్లో ఎందుకు వస్తున్నాయి గొడవలు? దానికి కారణం ఏంటంటే ఎక్స్ట్రా కాన్స్టిట్యూషనల్ అథారిటీకి ఉండేటువంటి అన్ని అవలక్షణాలను దీది తన చేతుల్లోకి తీసుకొని పాలన చేస్తున్నారు, ఎన్నికల్లో చేస్తున్నారు. కాబట్టి దానికి గట్టిగా పోటీగా మా కార్యకర్తలు గత అనేక సంవత్సరాల నుంచి పోరాటం చేస్తున్నారు. దారుణమైనటువంటి హింసాత్మకమైనటువంటి చర్యలు, మారణ కాండ అనేటువంటిది పుట్టలుగా మనకు అనేక వీడియోల్లో మనం చూసినటువంటి సందర్భం. కాబట్టి అక్కడ భారతీయ జనతా పార్టీకి అవకాశాలు ఉన్నవి అనేటువంటిది ఇప్పటికి కూడా మేము బలంగా నమ్ముతున్నాము. ఒకటి, ఉత్తర భారతదేశంలో మా కమలదళం వికాసిస్తుంది అనేటువంటి దాంట్లో ఇంకా రెండో ఆలోచన మనకి ఏం లేదు, అది జరిగిపోతుంది. దక్షిణ భారతదేశానికి వచ్చేటప్పటికి ఏంటంటే కర్ణాటకలో మేము కాంగ్రెస్కు మధ్యన పోటీ ఉన్నది, ఎప్పుడైనా ఏదైనా జరగచ్చు. తెలంగాణను పక్కకు పెడితే మిగతా దాంట్లోకి వచ్చేటప్పటికి ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో మేము అధికారంలో ఉన్నాము. ఇకపోతే మేము అధికారంలో లేనటువంటి ఎట్లా సార్ ఆంధ్రప్రదేశ్ లో అధికారం అధికారంలో లేలే భాగస్వామ్యంలో మా మంత్రివర్గ భాగస్వామ్యంలో మా వాయిస్ ఉంది ఉన్నట్టే కదా లెక్క. ఆయన ఎప్పుడు హ్యాండ్ ఇస్తాడో తెలియదు. అది వేరు. మీరు ఎవరు హ్యాండ్ ఇస్తారు, వాళ్ళు ఎవరు హ్యాండ్ ఇస్తారు, ఎవరికి హ్యాండ్ ఇస్తారు? మీరు ఇండి గ్రూప్ అంటారు. వినండి మా సార్, ఇండి గ్రూప్ అంటే కమ్యూనిస్టులను గెలిపియాల్సింది, లేకపోతే వాళ్ళన్నా మిమ్మల్ని గెలిపియాల్సింది. బెంగాల్ గురించి మీరు దీని గురించి మీరు సానుభూతి మాట్లాడుతున్నారు కదా, ఆమెకు సపోర్ట్ చేయాల్సింది చేయలే. ఒకటి రోజా మేడం, ఇప్పుడు రాహుల్ గాంధీ లాంటి వ్యక్తి పర్ఫెక్ట్ మెచ్యూరిటీ ఉన్నటువంటి వ్యక్తి అని మనం అనుకుంటున్నాం. కాబట్టి కమ్యూనిస్టులు బీజేపీ ఒకటని కేరళ మాట్లాడతాడు, ఇక్కడికి వచ్చే టీఎంసీ బీజేపీ ఒకటని చెప్పి ఇక్కడ మాట్లాడతాడు. ఇది ఒక స్టాండ్ ఉందా అనండి కాంగ్రెస్ పార్టీకి? ఎవరు నమ్ముతారంటే ఇది మంచో చెడ్డో, ఓడినా గెలిచినా మీ కూటమి ఉన్న సభ్యులను మీరు గెలిపించుకునే ఒక ప్రయత్నం చేస్తే బాగుండేది. అది మీకు ఎక్కడ గెలవాలనో ఎక్కడ ఓడాలనో ఏందో మీకు అర్థం కాకుండా ఉన్నది. ఇది జరుగుతుందా? కమ్యూనిస్టులు, సిపిఎం, భారతీయ జనతా పార్టీకి సంబంధాలు ఉంటాయండి, చరిత్రలో ఎక్కడ ఉండవు. ఇంకా సందర్భం వచ్చినప్పుడు కొంత కాంగ్రెస్ ఐడియాలజీలో మేము ఉండొచ్చు, వాళ్ళు మా ఐడియాలజీలో ఉండొచ్చు,
పాలసీస్, ఎకనామిక్ పాలసీస్కు సంబంధించినంత వరకు అది వేరే సంగతి. కానీ కమ్యూనిస్టుల భద్ర శత్రుత్వం ఉంటుంది, ఎట్లా మాట్లాడతాడండి ఆయన? పినరాయి విజయన్ గారి దోస్త్ అండి మీరు. లే నేనేమంటున్నా అదే మాట చెప్పండి. వారి అల్లుడిని, వారి కూతురుని మొత్తం కాపాడిందే మీరు. ఇండి గ్రూప్ లో ఆ మాట చెప్పి మీరు ఏకాకై ఇంకా ఉన్న వాళ్ళు ఎవడైనా ఉంటే ఆ పారిపోయే పరిస్థితి తెచ్చుకోకండి. మీకు అది నేను చెప్పదలుచుకున్న పాయింట్. మీరు టీఎంసీ మా మిత్రపక్షం అంటారు, ఎవరు? రాహుల్ గాంధీ గారు. కాబట్టి ఇవాళ మేము బలంగా తెలంగాణను కూడా కాన్సన్ట్రేట్ చేస్తున్నాం. మాకు ఇప్పుడు మీరు రిజల్ట్స్ వచ్చిన తర్వాత మాట్లాడదాం, మళ్ళీ మాట్లాడతాం కదా రోజా మేడం. మేము అస్సాం, పుదుచ్చేరిలో మాది క్లీన్ స్వీప్, అది పక్కకు పెట్టండి. బెంగాల్లో మేము గెలుస్తాము, గెలుస్తామా లేదా అనేటువంటి దాని కింద ఒకవేళ బీదీఏ గెలిచింది అనుకుందాము, మా పెర్ఫార్మెన్స్ 70 నుంచి 100 పైన దాటేటువంటి పరిస్థితి ఉంటుంది, తగ్గేది వాళ్ళకి తగ్గుతుంది. కేరళలో మా పరిస్థితి ఏంటనేది మీకు అందరికీ తెలిసిందే. మేము ఏదో ప్రత్యామ్నాయ శక్తి, రాజకీయ శక్తి అని మేము చెప్పడం లేదు. అంటే ఫ్యూచర్ పార్టీగా బీజేపీ ఎదుగుతుంది కేరళలో. ఫ్యూచర్ పార్టీగా బీజేపీ 14% చూపిస్తున్నారు. ఇప్పుడు ఒక సర్వేలో చూసినాను ఓట్ల శాతం అనేటువంటిది. మేము మున్సిపల్ ఎన్నికలు ఒక బలమైనటువంటి తిరువనంతపురంలో మేము మా మేయరు, మా కార్యవర్గం రావడం జరిగినటువంటిది. స్థానిక సంస్థల్లో మాకు ఎన్నడూ ఊహించినంతగా ఎవరు అరే అట్లా వచ్చినాయా వీళ్ళకి బీజేపీకి ఓట్ల పరిస్థితికి వచ్చాము. తమిళనాడులో ఏం జరగబోతుందో చూద్దాము. కాబట్టి ఓవరాల్ గా చూసినట్టయితే భారతీయ జనతా పార్టీ 5 ఎన్నికల లోపల బలంగా ముందుకొస్తుంది. ప్రజలు ఆదరిస్తున్నారు మోదీ గారి నాయకత్వాన్ని అనేటువంటిది చాలా స్పష్టంగా కనపడుతున్నటువంటిది. ఇది ఏదైనా మేము డ్యామేజ్ అయి పూర్తిగా ఇట్లా తగ్గిపోయింది, పర్సెంటేజ్ ఓట్లు తగ్గిపోయినాయి గతం కంటే అన్న చర్చ వేరే రకంగా మనకు ఉండేటువంటి పరిస్థితి. కాబట్టి ఇప్పుడు మీరు అన్నట్టుగా మేము దేశం మొత్తము కాషాయ దళము ఆవరిస్తున్నది, సౌత్కు అది కనపడుతున్నటువంటి పరిస్థితి అని చెప్పి ప్రజలు తీర్పును మనం విశ్లేషిస్తే కనపడుతున్నటువంటి ఒక అంశం కిందనే మనం భావించవలసి ఉంటుంది. రైట్. ఇక కాంగ్రెస్ నాయకులు నిమాన్ గారితో మాట్లాడదాం. నిమాన్ గారు, కేరళ మినహా మొత్తం మిగతా రాష్ట్రాల్లో చూస్తే కాంగ్రెస్ ఉనికి ప్రశ్నార్థకమైనట్టుగా కనబడుతూ ఉంది. అంటే మీరు కేవలం ఏదో ప్రాంతీయ పార్టీల వెనక దాక్కుని, అంటే తమిళనాడులో డిఎంకే లాగా ఈ రకంగా నెట్టుకొస్తున్నారు అన్న దాంట్లో నిజంగా వాస్తవం ఉందా? ఎందుకు మరి మీరు సొంతంగా గెలిచేటువంటి సత్తా కాంగ్రెస్కి లేదా? మేడం, వెరీ గుడ్ ఈవినింగ్ టు యూ యాజ్ వెల్ యాజ్ నా తోటి ప్యానల్ మెంబర్స్ అండ్ ఆల్ ద వ్యూయర్స్. ఏదైతే మనం మాట్లాడుతున్నామో కేరళ గురించి స్పెసిఫికల్లీ మీరు మాట్లాడుతున్నారు కాబట్టి, కేరళలో మీరు చూడబోతున్నారు 44 to 45%. ఎగ్జాక్ట్లీ చెప్తున్నాను నేను, ఓటింగ్ పర్సంటేజ్ గురించి మాట్లాడుతున్నాను. 44 to 45%, ఒక్క పర్సెంటేజ్ కూడా తక్కువ రాదు. అట్ ద సేమ్ టైమ్ యూ విల్ సీ ఎల్డిఎఫ్ విల్ బి గెటింగ్ 41 to 42% ఓట్ షేర్. నెంబర్ ఆఫ్ సీట్స్ నథింగ్ లెస్ దెన్ 75 to 80 వీఆర్ విన్నింగ్ ఇన్ కేరళ. ఎందుకు చెప్తున్నాను ఇంత ధీమాతో అని అంటే, విమెన్ ఓటర్స్ కానివ్వండి, యంగ్ ఓటర్స్ కానివ్వండి, వారు అక్కడ ఎల్డిఎఫ్ గవర్నమెంట్ ఏదైతే వారు చేస్తున్నారో వారికి అందట్లేదు కాబట్టి, గవర్నెన్స్ వారు సరిగ్గా చేయట్లేదు కాబట్టి దే ఆర్ ఫెడప్. అందువలనే కేరళ ఈస్ గోయింగ్ టు ఓట్ ఫర్ యూడిఎఫ్. 100% we will form our government in Kerala. You will see this on May 4th. నెంబర్ 1. నెంబర్ 2, తృణమూల్ కాంగ్రెస్ గురించి ఇందాక మాట్లాడుతూ పెద్దలు వెంకటరెడ్డి గారు పలుమార్లు చెప్పారు వారితో మీకు ఎందుకు సానుభూతి అని చెప్పేసి. సానుభూతి కాదండి, నేను అనేది ఏంటంటే వాతావరణం ఏ రకంగా అయితే మీరు క్రియేట్ చేస్తారో దాని మీద నాకు బాధ కలిగిస్తుంది. ఒక భారతీయుడిగా, ఒక భారత పౌరుడిగా నేను చెప్పదలుచుకున్నది ఏంటి అని అంటే, ఎలక్షన్ కండక్ట్ చేసేటప్పుడు ఫెయిర్ అండ్ ట్రాన్స్పరెంట్ ఎలక్షన్ కండక్ట్ చేయాలి. నేను టిఎన్ శేషన్ గారు ఏదైతే బెంచ్ మార్క్ సెట్ చేశారో ఆ రకంగా ప్రతి ఒక్కరు చేయాలని చెప్పేసి నేను ఆశించడం లేదు. కానీ అట్లీస్ట్ మీరు చేసేటప్పుడు మీ మీద నిందలు వస్తున్నప్పుడు, ఈసారి హర్యానాలో మీ మీద వచ్చింది, మహారాష్ట్రలో మీ దగ్గర వచ్చింది, 24 ఎలక్షన్లో మీ దగ్గర వచ్చినప్పుడు కొంచెమైన పారదర్శకత అని చూపించాలి. కాబట్టి అది చెయ్యాలి అని చెప్పేసి అంటున్నాను. కానీ ఏ రకమైన వాతావరణం మీరు సృష్టించారు అని అంటే, ఇక్కడ నుంచి ఒక ప్రబుద్ధుడు, హైదరాబాద్ ఎంపీగా ఉన్నటువంటి ఒక ప్రబుద్ధుడు అక్కడ పోయి 195 అసెంబ్లీ సెగ్మెంట్స్లో పోటీకి తన క్యాండిడేట్స్ని పెడతాడు. అక్కడ ఉన్నటువంటి ఒక హుమాయూన్ కబీర్ అనే ఒక పోలరైజ్ చేసేటువంటి వ్యక్తిని ఆయన పెట్టుకుని ఆయన ఆ రకంగా 195 ఆయన మీ దోస్తే కదా, ఆయన మీ దోస్తే కదా ఇక్కడ తెలంగాణలో. మీరు ఎవరి గురించి అన్నారు? ఎవరు చెప్తున్నారు? అసదుద్దీన్ ఓవైసీ లేదా ఇక్కడ పట్ట చట్టపట్టాలు నేనేమన్నానంటే, అంటే వాతావరణం ఏ రకంగా అయితే క్రియేట్ చేయాలో అన్ని శాయశక్తులు మీరు వడ్డారండి. కానీ ఏక్ నారీ సప్పే భారీ. 100% నాకు నమ్మకం ఉంది అక్కడ తృణమూల్ కాంగ్రెస్. ఎందుకు అంటున్నానంటే, మీరు చూడండి
షీ విల్ బి ది పొటెన్షియల్ పిఎం క్యాండిడేట్ అని చెప్పేసి వాళ్ళు అనుకుంటున్నారు, నేను అనడం కాదండి, బీజేపీ వాళ్ళు అనుకుంటున్నారు. కాబట్టి ఎక్కడ నరేంద్ర మోదీ గారికి టగ్ ఆఫ్ వార్ కింద మమతా బెనర్జీ గారు వస్తారని చెప్పేసి తనను ఓడగొట్టడానికి తనను అన్ని ప్రయోగాలు చేశారండి. ఎలక్షన్ మిషనరీ వాడారండి, సెంట్రల్ ఆర్మీ పర్సనల్ వాడారండి, డబ్బుల్ని వాడారండి, ఈడీని వాడారండి, వారికి కావాల్సినటువంటి డీజీని తెచ్చుకున్నారండి, వారికి కావాల్సినటువంటి కమిషనర్ని తెచ్చుకున్నారండి, వారికి కావాల్సినటువంటి స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ కూడా చేశారండి. సుప్రీం కోర్ట్ ఇంటర్వ్యూన్ అయ్యి మరి చెప్పిందండి. ఒకవేళ సుప్రీం కోర్ట్ క్లారిటీ కూడా ఇవ్వలేకపోయిందండి. మీరు చేస్తున్నప్పుడు ఓటింగ్ వెళ్తున్నారు, ఓటింగ్ రైట్ టు ఓట్ ఈస్ మై ఫండమెంటల్ రైట్ అని చెప్పేసి అడిగేటప్పుడు వారు ఏం చెప్పారండి, అడల్ట్ ఫ్రాంచైజ్ కాన్స్టిట్యూషన్ ఈస్ గివింగ్ మీ రైట్ అండి, అది నేను ఎక్సర్సైజ్ చేయాలి అని చెప్తే వారు ఏమన్నారండి, ఒకవేళ మీ మెజారిటీ అనేది ఒకవేళ మీకు ఎక్కడైతే గెలుస్తున్నారో అక్కడ నెంబర్ ఆఫ్ ఓటర్స్ ఎవరైతే డిలీట్ చేస్తున్నారో ఎక్కువ ఉంటే అటువంటి చోట్ల మాత్రం మనం ఏం చేయాలో అప్పుడు చూస్తాము, మా దగ్గరికి మళ్ళీ రండి అని చెప్పారండి. ఇటువంటి వాతావరణంలో మనం ఇప్పుడు ఎలక్షన్స్ చేస్తున్నాము. ఇక బెంగాల్ గురించి మాట్లాడుతున్నారు, వారు జై శ్రీరామ్ అన్నారు, వీరు జై బెంగాల్ అన్నారు. ఇదే కదా అక్కడ జరిగినటువంటి ఎలక్షన్. Who is using జై బెంగాల్ అలే, జై కాళీ, జై కాళీ, జై కాళీ అన్నారు. జై బంగ్లా, బెంగాల్ అలే, జై బంగ్లా, బెంగాల్ అలే. జై బంగ్లా వర్సెస్ జై శ్రీరామ్. నేనేమన్నానంటే, వై ఆర్ యూ బ్రింగింగ్ రిలీజియన్? సి దిస్ ఇస్ ఎ డెమోక్రటిక్ కంట్రీ, ప్లీజ్ అండర్స్టాండ్, వీ హ్యావ్ ఎ కాన్స్టిట్యూషన్. ఆ కాన్స్టిట్యూషన్ ఆధారంగా ప్రతి ఒక్కరికి రైట్స్ ని డిసైడ్ చేయడం జరిగింది. రిలీజియన్ ఆధారంగా మీరు ఎలక్షన్స్ పోటాడాల్సిన అవసరం ఏమొచ్చిందని అడగదలుచుకుంటాను. వారు ఇంకో మాట అన్నారండి, ఏమని చెప్పేసి మమతా బెనర్జీ గారు చాలా గవర్నెన్స్ అనేది సరిగ్గా లేదు, వారి గవర్నెన్స్ ఏ రకంగా ఉండాలో ఆ రకంగా చేయలేదు, అందుకని మేము వెళ్తున్నామని చెప్పేసి. హూ ఇస్ సువేందు అధికారి? లెట్ మీ ఆస్క్ ఎ స్ట్రైట్ క్వశ్చన్ టు వెంకటరెడ్డి గారు. హూ ఇస్ సువేందు అధికారి అండి? ఆయనని నయానో, ఆయన భయానో, ఆయనని పెట్టేసేసి మెడకి కాలర్ మీద ఆయనకి పట్టా వేసేసి మీ దగ్గర లాక్కొని మీ దగ్గర తీసుకొచ్చిన ఆ పక్క పార్టీ నుంచి తీసుకొచ్చారు కదండి. మరి ఇంత అన్యాయం ఉంటుందా? హూ ఇస్ హిమంత బిశ్వ శర్మ అండి? అంటే మీ దగ్గర ఒక మగాడు లేడా? మీ దగ్గర ఒక మగాడు లేడా మీ పార్టీలో? ఏం మాట్లాడతామండి, Right. మీ దగ్గర వచ్చిన వాళ్ళు ఎవరు? Sir, నీ తెలంగాణ కేబినెట్ లో ఉన్న మంత్రులు ఎవరు? ఎవరు ఎవరు? పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఎక్కడి నుంచి వచ్చిండు? పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఎక్కడి నుంచి వచ్చిండు? తుమ్మల నాగేశ్వరరావు ఎక్కడి నుంచి వచ్చిండు? మీ పార్టీ పర్సన్. మీరు తిట్టిన వాళ్ళు తిట్టిన మాట తిట్టకుండా కాంగ్రెస్ తిట్టిన వాళ్ళు జీవితాంతం వాళ్ళు భయపెట్టలేదు sir. భయపెట్టారు కాదు. మీరు పార్టీ ఫిరాయింపుల గురించి నీతులు చెప్తే వినడానికి మేము సిద్ధంగా లేము. ఇక్కడ దేశాన్ని భ్రష్టు పట్టించింది, రాష్ట్రాన్ని చేసింది. నాదేళ్ల భాస్కర్ రావు ముఖ్యమంత్రి చేసింది. ఎన్టీ రామారావు తుంగలో తెచ్చింది మీరు. అది కాదు, మీరు నీతులు మాట్లాడకండి. మీరు అవి ఎప్పటి ఎన్నికల గురించి మాట్లాడండి. సార్ నేనేమంటున్నా, మీరు చేసిన దానికి వెంకటరెడ్డి గారు, నేనేమంటున్నాను, ఒక వ్యక్తి ఒక పార్టీ నుంచి మరో పార్టీకి వెళ్ళడానికి వారికి పూర్తి స్వేచ్ఛ ఉంది, దాన్ని నేను కాదనడం లేదు. ఏ రకంగా అయితే రాఘవ్ చెడ్డా అంశంలో మీరు తీసుకొచ్చారో 2/3 ని తీసుకొచ్చేసేసి మెర్జ్ చేశారో, ఏప్రిల్ 15th ఎప్పుడైతే ఈడీని పంపించారో లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీ మైనారిటీల ఓట్ల మీద ఆధారపడేటువంటి కాంగ్రెస్ సెక్యులర్ పార్టీ. వెంకటరెడ్డి గారు సెక్యులరిజం కాంగ్రెస్. మాట్లాడదాం. వెంకటరెడ్డి గారు, శ్యామ్ సుందర్ గారితో మాట్లాడదాం. శ్యామ్ సుందర్ గారు, మొత్తానికి వెస్ట్ బెంగాల్ తర్వాత తమిళనాడు ఇవి మాత్రమే సేమ్ అంటే అస్సాము, పుదుచ్చేరి కూడా సేమ్ అవే గత ప్రభుత్వాలే కంటిన్యూ చేస్తాయని చెప్తున్నారు. వెస్ట్ బెంగాల్లో కొన్ని ఏమో టీఎంసీనే అధికారంలోకి మళ్ళీ రాబోతున్నాయని చెప్తున్నారు, కొన్ని సర్వేలు మాత్రము ఎన్డీఏ అధికారంలోకి రాబోతున్నట్టుగా చెప్తున్నారు. అయితే ఓవరాల్గా చూస్తే వెస్ట్ బెంగాల్లో ఖచ్చితంగా ఎన్డీఏ ఈసారి తమ సీట్లు పెంచుకోవడం మాత్రం ఖాయమని చెప్తూ ఉన్నారు. అంటే వెస్ట్ బెంగాల్ ఎన్నికలు మనం కనుక చూసినట్టయితే స్టార్టింగ్ నుంచి రెండు పార్టీల మధ్య ఒక పోరాటంగా కాకుండా అది బెంగాలీ వర్సెస్ అవుట్ సైడర్స్గా జరిగినటువంటి పోరాటంగా మారింది. అంటే బీజేపీని బయట పార్టీగా ముద్ర వేయడంలో దీది సక్సెస్ అయ్యారనుకోవచ్చా? అంటే బీజేపీని ఒక హిందూస్థాన్ పార్టీగా బెంగాల్లో చిత్రీకరించడంలో మమత సక్సెస్ అయ్యారనుకోవచ్చు అంటారు. ఒకటి ఇక్కడ ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, లాస్ట్ ఎలక్షన్స్ ఇప్పటి ఎలక్షన్స్కి మనము కౌంట్ చేసుకుంటే, క్యాలిక్యులేట్ చేసుకుంటే, లాస్ట్ ఎలక్షన్స్లో రోహింగ్యాస్ అట్లాగే ఉన్నారు, అక్రమ చొరబాటుదారుల ఓటింగు ఇదంతా జరిగినప్పటికీ కూడా బెంగాల్లో వాళ్ళందరూ ఓటేసినప్పటికీ కూడా బీజేపీ అంతకుముందు ఉన్నటువంటి 30 సీట్లు ఏదో ఉండే అంతకుముందు
అక్కడ నుంచి 77 సీట్లకు మారింది ప్రస్తుత పరిస్థితుల్లో కూడా. అంటే అప్పటికి దీని మీద అంతగా వ్యతిరేకత లేదు ఆ పరిస్థితుల్లో కూడా. అవును. అప్పటికి కాంగ్రెస్, కమ్యూనిస్టులు అక్కడ కొంత బలంగానే ఉన్నప్పటికీ కూడా ఆ ఎన్నికల్లో పూర్తిగా టీఎంసీకి సపోర్ట్ చేయడం వల్ల వీళ్ళు మొత్తం పాతాళానికి వెళ్ళిపోయారు. అప్పుడు ఆ కమ్యూనిస్టులు, కాంగ్రెస్ ఎవరైతే ఓటర్స్ ఉన్నారో వాళ్ళు ఏమయ్యారంటే వాళ్ళు కొంతవరకు ఇటు బీజేపీకి టర్న్ అవుట్ అయ్యారు, కొంతమంది టీఎంసీకి టర్న్ అవుట్ అయ్యారు. ఉమ్. అయితే పోస్ట్ ఎలక్షన్స్ లో అంటే ఎలక్షన్స్ తర్వాత ఏదైతే టీఎంసీ గూన్స్ ఎవరైతే ఉన్నారో పర్టికులర్ గా ఒక రిలీజియన్ మెజారిటీ రిలీజియన్ పీపుల్ను టార్గెట్ చేసి ఎవరైతే బీజేపీకి ఓటేశారు అనేది ఉందో అలాంటి వాళ్ళ కుటుంబాలని కూడా మొత్తానికి హాస్పిటలైజ్ చేయించారు. ఉహుం. అంటే దాడులు చేశారు, చాలా హింస జరిగింది. గత 5 ఏళ్ల పరిస్థితి కూడా చూస్తే బెంగాల్లో విపరీతమైనటువంటి రోహింగ్యాస్ పెరిగారు అవును. గత 5 ఇయర్స్. అక్కడ ప్రతి ప్రతి విషయంలో లోకల్ ముస్లిమ్స్ కంటే కూడా రోహింగ్యా ముస్లిమ్స్ కి టీఎంసీ సపోర్ట్ ఎక్కువ పెరిగిపోయింది. దీంతో లోకల్ ముస్లిమ్స్ లో కూడా కొంత టీఎంసీ పైన కొంత కోపం పెరిగింది. ఇందులో వాస్తవం ఇది ఉమ్. పెరిగింది. రెండవ విషయం ఏంటంటేనంటే ప్రభుత్వ నియామకాల్లో కూడా అవుట్ రైట్ గా ముస్లిమ్స్ కి సపోర్ట్ చేయాలి అనేటువంటి ఉద్దేశం లోపల చాలా నియామకాల లోపల మెజారిటీ పీపుల్ ముస్లిమ్స్ ఎంపిక అయ్యేలాగా చేశారు. ఇంకో విషయం ఏంటంటే వాస్తవానికి అక్కడ ఉన్నటువంటి ఎడ్యుకేషన్ బడ్జెట్ కానీ అక్కడ ఉన్నటువంటి ఇతర శాఖల బడ్జెట్ కంటే కూడా మదరసాల బడ్జెట్ ఎక్కువ ఉంది. మదరసాలకు టీఎంసీ కేటాయించిన బడ్జెట్ చాలా ఎక్కువ, 5,000 కోట్లు ఎంత ఉంది, ఇంకా ఎక్కువ ఉంటుంది. ఉమ్. ఉమ్. ఇవన్నిటిని గమనించినటువంటి బెంగాల్ పీపుల్ ఎవరైతే ఉన్నారో అంటే టీఎంసీ దాడులు ఇంతవరకు ఎదుర్కొని అంటే ఇప్పుడు కొంతమంది గిరిజనుల పైన కూడా ఎట్లా టీఎంసీ వాళ్ళు అత్యాచారాలు చేశారు, గిరిజన మహిళల్ని ఎట్లా చేశారు, రేపులు చేశారు అనేది మనం చాలా సార్లు మనం మీడియాలో చూసాం మనం అక్కడ. అవును. కాబట్టి ఈ అరాచకం యొక్క ఫలితం ఒకటి యాంటీ ఇన్కంబెన్సీ పెంచడానికి కారణం అవుతుంది ఒకటి. రెండోది ఏంటంటేనంటే ఎస్ఐఆర్ నిర్వహించినందుకు నుమాన్ గారు చెప్పారు, కానీ నుమాన్ గారితో నేను ఏకీభవించట్లేదు. నుమాన్ గారు చెప్పారు, ఏదేదో చెప్పారు, కానీ ఒకవేళ కనుక పబ్లిక్ కనుక స్వేచ్ఛ లేకపోయి ఉంటే పోలింగ్ పర్సెంట్ ఇంకా తగ్గిపోవాలి. కాబట్టి ఇప్పుడు సైన్యము, సిఆర్పిఎఫ్, మిగతా పోలీస్ దళాలు, సెంట్రల్ నుంచి వచ్చిన దళాలు ఇవన్నీ ప్రజల్లో కూడా ఒక విశ్వాసాన్ని కల్పించాయి. అక్కడ మీరు నిర్భయంగా ఓటేయచ్చు, మీరు ఎవరికైనా ఓటేయండి కానీ నిర్భయంగా ఓటేయచ్చు అని చెప్పేసి ముందే అక్కడ ఉన్నటువంటి గూండాలని, అక్కడ ఉన్నటువంటి రౌడీల్ని ముందే లోపలికేశారు. వాళ్ళు ఏ పార్టీ, ఈ పార్టీ, ఆ పార్టీ అని కాదు, ముందే పకడ్బందీగా లోపలికేసేశారు. ఎవరైతే రోహింగ్యాస్ ఉన్నారో అక్రమ నివాసితులు, తర్వాత బంగ్లాదేశ్ ముస్లిమ్స్ ఎవరైతే అక్రమ చొరబాటుదారులు ఉన్నారో వాళ్ళందరినీ షిఫ్ట్ చేయించేశారు. ఎందుకంటే ఎస్ఐఆర్ లో వాళ్ళకు వాళ్ళు స్వచ్ఛందంగా చెప్పుకోలేకపోయారు. ఎందుకంటే ఎస్ఐఆర్ లో పట్టుబడితే మనకు జైలు శిక్ష పడుతుంది, మనకు రేపు గవర్నమెంట్ వస్తుందో రాదో తెలియదు, టీఎంసీ గవర్నమెంట్ అని చెప్పేసి మనం చాలా మందిని చూసాం. చాలా మంది పడవల్లో ఎక్కి బంగ్లాదేశ్ కు పారిపోతున్న దృశ్యాలు చాలా వరకు చూసాం. చాలా గ్రామాలు ఖాళీ, రోహింగ్యా ముస్లిమ్స్, బంగ్లాదేశ్ ముస్లిమ్స్ ఉన్నటువంటి బంగ్లాదేశ్ ఏరియాలో మొత్తం 24 పరగణాలు కానీ ఇంకా మిగతా జిల్లాల్లో కూడా మొత్తం కూడా ఎక్కడైతే వాళ్ళు మెజార్టీ ఉన్నారో వాళ్ళందరూ కూడా వెళ్ళిపోయారు. దాదాపుగా 90 లక్షల మంది వరకు ఓటర్స్ డిలీట్ అయ్యారు. సో కాబట్టి ఈ పరిస్థితుల లోపల ఎలక్షన్స్ జరిగాయి. తర్వాత గత వారం రోజులుగా మనం ఇండియన్ రైల్వేని తీసుకుంటే అటు ఢిల్లీ నుంచి ఇటు గుజరాత్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఎక్కడ బెంగాలీస్ ఉన్నప్పటికీ కూడా గతంలో ఎప్పుడు ఇలాంటి వాతావరణం చూడలేదు. వాళ్ళు ఏదో పగబట్టి ఓటు వేయడానికి పోయినట్టుగా
రైళ్లలో పైన ఎంత సీట్లు దొరికినా దొరకకుండా కుక్కిపోయారు బెంగాల్. దేశంలో ఉన్నటువంటి బెంగాలీస్ ఏ కారణంలో ఉన్నప్పటికీ కూడా వాళ్ళందరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి వెళ్ళారు. వాటన్నిటి పర్యవసానమే ఇప్పుడు 90%, 93%, ఫస్ట్ పోలు 93% పోల్ జరగడము, సెకండ్ పోల్ కూడా ఇప్పుడు 90% ఇప్పటికే అయిపోయింది అంటున్నారు. ఇంకా లైన్లలో ఉన్నారు, ఇంకా అక్కడ పోలింగ్ కేంద్రాల్లో కూడా ఎంతో మంది బారులు తీరి ఉన్నారు. వీటన్నిటి మనం చూసుకుంటే మాత్రం ఇప్పుడు ఏవైతే కొన్ని రిజల్ట్స్ చెప్తున్నాయో, అంటే ఇప్పుడు యాక్చువల్ గా ఇవాళటి మొన్నటి రిజల్ట్ అంటే మొన్నటి ఎగ్జిట్ పోల్స్ మొన్నటి ఫస్ట్ ఫేజ్ వరకు ఎగ్జిట్ పోల్స్ కొంతవరకు నిజం కావచ్చు, నిజం కాకపోవచ్చేమో, అప్పటి వరకు జరిగినాయి. కానీ ఇవాళ మాత్రం ఎగ్జిట్ పోల్స్ అంటే 3 గంటల వరకు 4 గంటల వరకు జరిగినటువంటి రిజల్ట్ ఆధారంగానే వాళ్ళ ఒపీనియన్ తీసుకోగలుగుతారు ఏ ఎగ్జిట్ పోల్ అయినా కానీ. ఆ తర్వాత పోలింగ్ ఎక్కువ ఉంది. ఇప్పుడు ఈ ఎగ్జిట్ పోల్స్ ఏమి ఎగ్జాక్ట్ పోల్స్ కావు అని అంటారు. వీటిలో ఎట్టి పరిస్థితుల్లో మార్పులు ఖచ్చితంగా ఉంటాయి అంటారు. కాకపోతే అప్పుడు ఎలాంటి పరిస్థితులు లేకుండా బీజేపీ 73 స్థానాలకు వచ్చేసింది. కమ్యూనిస్టు, కాంగ్రెస్ కార్యకర్తలు కూడా బీజేపీకి టర్న్అవుట్ అయ్యారు అప్పుడు. ఇప్పుడైతే యాంటీ టీఎంసీ అనేది చాలా పెరిగింది. మనం బహిరంగంగా చూస్తున్నాము. బహిరంగంగా చాలా మంది టీవీ ఛానల్స్ లలో ఇంటర్వ్యూలు. సో అదే ఆ యాంటీ టీఎంసీనే బీజేపీకి అడ్వాంటేజ్ గా మారాలి. మరి సర్వేలు చెప్పేది కొంత డిఫరెంట్ గా కనబడతా ఉంది. సో May 4th వరకు మనం వెయిట్ చేస్తే గానీ సర్వేస్ చూడలేదు. నేషనల్ సర్వేస్ చాలా వరకు కూడా ఫేవర్ ఆఫ్ బీజేపీ చూపెడుతున్నాయి. రెండో విషయం ఏంటంటే సర్వేల్ని కూడా ఇప్పుడు ఎగ్జిట్ పోల్స్ ను కూడా మనం నమ్మడానికి లేదు. గతంలో చూసాం కదా చాలా. అలాగని వ్యతిరేకించడానికి కూడా లేదు. ఎగ్జాక్ట్లీ. ఎగ్జిట్ పోల్స్ సమ్ టైమ్స్ ఎగ్జాక్ట్ పోల్స్. బికమ్ సమ్ టైమ్స్ ఎగ్జాక్ట్ పోల్స్. భరత్ గారితో కూడా మాట్లాడదాం. ఇక భరత్ గారితో మాట్లాడదాం. భరత్ గారు, ఒక సీనియర్ జర్నలిస్ట్గా మీరు చాలా ఎలక్షన్స్ డీల్ చేస్తుంటారు, ఇలాంటి ఎగ్జిట్ పోల్స్ని చూస్తుంటారు. అంటే ఈ ఎగ్జిట్ పోల్స్ ఎగ్జాక్ట్ పోల్స్ కాకపోయినప్పటికీ, అంటే చాలా మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఎగ్జాక్ట్గా ఉన్నాయి, బట్ కొన్నిసార్లు మాత్రం ఇవి బోల్తా కొట్టనే మనం చూసాము. బట్ ఈసారి మరి ఏం జరగబోతుంది? May 4th వరకు మనం వెయిట్ చేయాలి. బట్ యాజ్ ఆఫ్ నౌ ఇప్పుడు ఇవే కనుక మనం కన్సిడర్ చేసినట్టయితే, ఇక్కడ మలయాళీలు మార్పు కోరుకుంటున్నారు, తర్వాత బెంగాలీలేమో మమతనే కావాలి అని అంటున్నారు, తమిళనాడులో మళ్ళీ డిఎంకేనే బెటర్ అని కోరుకుంటున్నట్టుగా ఈ రకంగా ఉన్నాయి. అంటే దీన్ని బట్టి చూస్తే దేశవ్యాప్తంగా ఓటరు ఒక్కో రాష్ట్రంలో ఒక్కో విధంగా స్పందిస్తూ ఉన్నారు. సో అక్కడ ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితులను బట్టి వాళ్ళు ఆయా పార్టీలకి వైపు మొగ్గు చూపుతున్నటువంటి పరిస్థితి. సో ఇక కేరళలో పరిస్థితి చూస్తే రేవంత్ రెడ్డి అక్కడికి వెళ్ళి ప్రచారం చేయడము, అంటే అక్కడ ఈసారి యూడిఎఫ్ అధికారంలోకి రాబోతోంది అనేటువంటిది ఒక కొన్ని సర్వేలు చెప్తా ఉన్నాయి. సో అదే కనుక నిజమైతే రేవంత్ గ్రాఫ్ అమాంతం పెరిగిపోయినట్టేనా? ఎలా చూడాలంటారు? మీరు చెప్పినట్టుగా మనం 5 రాష్ట్రాలకు సంబంధించి చూసుకున్నట్టయితే ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కో విధంగా, అంటే మనం ముందుగా అస్సాం తీసుకున్నట్టయితే అస్సాంలో ఏదైతే సర్వే రిపోర్ట్లు వచ్చినాయో ఎగ్జిట్ పోల్స్ కూడా అదే విధంగా మరొకసారి ఎన్డీఏ అధికారంలోకి వచ్చే అవకాశం ఉంది. అక్కడ కాంగ్రెస్ బీజేపీల మధ్యలోనే పోటీ ఉంది. రెండు నేషనల్ పార్టీస్ మధ్య పోటీ ఉంది. మనం చాలా రాష్ట్రాల్లో గమనించినట్టయితే బీజేపీని మనం ఒకసారి గమనించినట్టయితే బీజేపీ ఒకసారి అధికారంలోకి వచ్చిన తర్వాత రెండోసారి అధికారాన్ని చాలా చోట్ల నిలబెట్టుకున్న సందర్భాన్ని మనం చూడొచ్చు. అలాగే కాంగ్రెస్ పార్టీని మనం ఒకసారి చూసుకున్నట్టయితే ఒకసారి అధికారంలోకి వచ్చిన తర్వాత మరొకసారి అధికారాన్ని కోల్పోతున్న పరిస్థితిని చూడొచ్చు. మన రాజశేఖర రెడ్డి హయాంలో ఉమ్మడి రాష్ట్రంలో ఒకసారి మాత్రం రెండోసారి రావడం జరిగింది. అదొక కాంగ్రెస్ సంబంధించి ఒక డ్యామేజ్ గా మనం చెప్పొచ్చు. ఇక మనం కేరళలో విషయానికి వచ్చినట్టయితే కేరళలో ఇండి కూటమిల మధ్యలోనే అక్కడ పోటీ జరుగుతుంది. ఒకవైపు అంటే కమ్యూనిస్టులను కాంగ్రెస్ వాళ్ళు కమ్యూనిస్టులను విమర్శిస్తున్న సందర్భాన్ని మనం చూడడం జరిగింది. రేవంత్ రెడ్డి కూడా వెళ్ళి అక్కడికి వెళ్ళి కమ్యూనిస్టులను విమర్శించడమే కాకుండా కమ్యూనిస్టులు బీజేపీ అది ఒక వ్యాఖ్యలు కూడా చేయడం జరిగింది. అది నిజంగా అది ఒక పొలిటికల్ గా చేసినప్పటికీ అది నిజంగా వార్తగా అయ్యే అవకాశం ఉండదు. ఎందుకంటే కమ్యూనిస్టులు బీజేపీ ఎట్టి పరిస్థితుల్లో కలిసే అవకాశం ఉండదు, ఎందుకంటే ఉత్తర దక్షిణ ధృవాలు. అయితే గతంలోనే మనం కేరళ కూడా చూసినట్టయితే కేరళ కూడా ప్రతి సందర్భంలోనూ కూడా ఓటరు మార్పును కోరుకుంటారు. అంటే ఒక పార్టీ ఒకసారి ఎల్డీఎఫ్కి ఇస్తే మరొకసారి యూడీఎఫ్కి ఇచ్చిన సందర్భాన్ని చూడొచ్చు. కానీ మొదటిసారి కమ్యూనిస్టులు మొన్న చూసుకున్నట్లయితే లెఫ్ట్ పార్టీస్ రెండోసారి కూడా అధికారంలోకి రావడం జరిగింది.
అదొక చరిత్రగా చెప్పొచ్చు. ఎందుకంటే మనం గత 20-30 ఏళ్ళుగా చూసుకున్నట్టయితే అధికార మార్పిడి జరుగుతూ వస్తుంది. ఇక రెండోసారి వచ్చిన తర్వాత ఏదైతే సర్వే రిపోర్ట్స్ ఏ విధంగా చెప్తున్నాయో ఆ విధంగానే ఇప్పుడు కేరళలో కూడా అధికార మార్పిడి జరిగే అవకాశాలు అయితే మనకు స్పష్టంగా ఎగ్జిట్ పోల్స్ ద్వారా మనకు కనిపిస్తుంది. ఇక మనం తమిళనాడు చూసుకున్నట్టయితే తమిళనాడు విషయానికి వస్తున్నట్టయితే అక్కడ టీవీకే ప్రభావం ఎంతవరకు ఉంటుంది అనేది కూడా చాలా సర్వే సంస్థలు అంచనా వేసినప్పటికీ ఎగ్జాక్ట్ గా ఎంతవరకు అంచనా వేయగలుగుతాయి అనేది మనం చూడాలి. ఎందుకంటే తమిళనాడులో కూడా మనం చూసుకున్నట్టయితే ఎప్పుడు కూడా అధికార పార్టీ జరుగుతుంటది, మార్పు జరుగుతుంటది. ఒక్కసారి మాత్రం జయలలిత రెండోసారి అధికారంలోకి రావడం జరిగింది. గతంలో ఒకసారి డిఎంకే, ఒకసారి అన్ని డిఎంకే. ఏదైతే జయలలిత కరుణానిధి ఉన్న సమయంలో 2 పార్టీలు ఆల్టర్నేట్ గా రావడం జరిగింది. కానీ తమిళనాడులో జయలలిత రెండోసారి అధికారం రావడం జరిగింది. కానీ ఆమె పూర్తి కాలం అధికారం నిర్వహించలేకపోయింది. మధ్యలో తాను చనిపోవడం జరిగింది రెండోసారి. ఇప్పుడు డిఎంకే మరొకసారి తిరిగి అధికారంలోకి నిలబెట్టుకుంటుందా, లేదంటే ఏమైనా హంగ్ అయ్యే అవకాశం ఉందా? ఇప్పుడున్న ఎగ్జిట్ పోల్స్ అంచనాల ప్రకారం డిఎంకే అధికారంలోకి వచ్చే అవకాశం ఉంది, కొన్ని సీట్లు తగ్గినప్పటికీ అనేది అయితే ఒక అంచనా అయితే ఉండడం జరిగింది. అయితే కొంతవరకు అయితే మనకు మొదటి నుంచి కూడా అడ్వాంటేజ్ డిఎంకేకే ఉంది. ఓట్ల చీలిక ప్రభావమా లేకపోతే టీవీకే ప్రభావమా ఎంతవరకు అనేది అంటే టీవీకే ఎంట్రీ ఏ కూటమికి ఎక్కువగా డ్యామేజ్ చేసింది సార్? ఏ ఓట్లను ఎక్కువగా దెబ్బతీస్తుంది అంటారు? ఖచ్చితంగా అంటే ప్రతిపక్ష కూటమికి దెబ్బతీసే అవకాశం ఉంది. ఎందుకంటే అక్కడ ప్రభుత్వం మీద ఉన్న వ్యతిరేకత చీలిపోయే అవకాశం కనిపిస్తుంది ఖచ్చితంగా. ఎందుకంటే 3 కూటములు ఉన్నప్పుడు 3 కూటముల మధ్య ఏదో ప్రతిపక్ష పార్టీల మధ్య ఏదైతే వ్యతిరేకత ఉంటుందో ఆ వ్యతిరేకతను ఇద్దరు షేర్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి ఈ విధంగా డిఎంకేకు కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. టీవీకే వల్ల అన్న డిఎంకే దెబ్బతిని డిఎంకేకి కలిసి వచ్చే అవకాశం అయితే స్పష్టంగా మనకు కనిపిస్తుంది. ఓటింగ్ పర్సెంటేజ్ ఎంతవరకు తీసుకుంటారు అనేది చూసుకున్నట్లయితే ఈ టీవీకే వచ్చి ఉండనట్టయితే అన్నిటికి కొంత అడ్వాంటేజ్ ఉండే అవకాశం ఉండేదేమో. అది మనకంటే ఓటింగ్ పర్సెంటేజ్ కానీ టీవీకే ఎంతవరకు ఓటింగ్ షేర్ చేసుకుంటుంది దాన్ని బట్టి మనం చెప్పొచ్చు. ఇక మనం మరొక ముఖ్యమైన కీలకమైన రాష్ట్రం, అందరు ఎదురు చూస్తున్న రాష్ట్రం, చాలా అంటే హాట్ రాష్ట్రంగా చెప్పొచ్చు, దేశవ్యాప్తంగా సంచలనం చూస్తున్న రాష్ట్రం మనం బెంగాల్ గురించి మాట్లాడుకున్నట్టయితే బెంగాల్ అనేది చాలా సెన్సిటివ్, అంటే హింసాత్మకంగా ఉంటది. అక్కడనే దాడులు, ప్రతిదాడులు, పార్టీల మధ్య గోడలు, గందరగోళాలు, రిగ్గింగ్లు, అంటే ఇన్ని రాష్ట్రాలు ఒక ఎత్తు. మనం పోలింగ్ ప్యాటర్న్ చూసుకున్నట్టయితే ఎలక్షన్ కమిషన్ కూడా మిగతా అన్ని రాష్ట్రాలలో ఒకే ఫేస్ లో ఎన్నికలు నిర్వహించింది. కానీ బెంగాల్ విషయానికి వచ్చినట్టు 2 ఫేజ్లలో ఎన్నికలు నిర్వహించడం జరిగింది. దానికి కారణం ఏంటంటే బెంగాల్లో జరిగే గొడవలు అనుకోవచ్చు, గందరగోళం అనుకోవచ్చు, హింసాత్మక ఘటనలు, ఇవన్నిటి నేపథ్యంలో అక్కడ గతంలో కమ్యూనిస్టులు ఉన్నప్పుడు కమ్యూనిస్టులు టీఎంసీ మధ్య ఘర్షణ వాతావరణం నెలకొన్న సందర్భాన్ని మనం చూడొచ్చు. కమ్యూనిస్టులు కూడా దాదాపు 25 ఏళ్ల పాటు బెంగాల్ను ఏలడం జరిగింది. ఆ సమయంలో కాంగ్రెస్ చాలా ప్రయత్నం చేయడం జరిగింది బెంగాల్లో వాళ్ళ పార్టీని అధికారంలోకి తీసుకెళ్ళి, కానీ కాంగ్రెస్ ఫెయిల్ అవ్వడం జరిగింది. కానీ కాంగ్రెస్ నుంచే చీలిపోయిన మమతా బెనర్జీ మాత్రం ఆ కమ్యూనిస్టులను కంచుకోటలను బద్దలు కొట్టడం జరిగింది. 3 సార్లు వరుసగా హ్యాట్రిక్ విజయం సాధించడం జరిగింది. అయితే ఏదైతే కమ్యూనిస్టులు స్థానాన్ని మనం చూసుకున్నట్లయితే ఇప్పుడు కమ్యూనిస్టులు వెనక్కి వెళ్ళడం జరిగింది, కాంగ్రెస్ ముందుకు రాలేదు. ఆ ప్లేస్ లో బీజేపీ రావడం జరిగింది. సరే, ఇప్పుడు ఎగ్జిట్ పోస్ట్ ప్రకారం కొన్ని సర్వేలు బీజేపీ గెలిచే అవకాశం ఉంది, మరొక కొన్ని సర్వేలు కాంగ్రెస్ టీఎంసీ గెలిచే అవకాశాలు ఉందని చెప్తున్నప్పటికీ, ఏది ఏమైనప్పటికీ అక్కడ కాంగ్రెస్ కమ్యూనిస్టులు బాగా దెబ్బతిన్న సందర్భాన్ని వాళ్ళు గమనిస్తలేరు. కమ్యూనిస్టులు గమనిస్తలేరు, కాంగ్రెస్ గమనిస్తలేరు. ఎంతసేపు ఏం చేస్తున్నారంటే బీజేపీ ఓడిపోయింది కదా అని సంబరపడుతున్నారు. బీజేపీ ఓడిపోతుంది కానీ ఓట్ల శాతాన్ని పెంచుకుంటుంది, సీట్ల శాతాన్ని పెంచుకుంటుంది, అధికారానికి దగ్గర అవుతుంది. ఇప్పుడు ఒకవేళ అధికారానికి వచ్చినా రాకపోయినా సీట్ల శాతాన్ని అటు కేరళలో అయినా ఇటు వెస్ట్ బెంగాల్లో అయినా ఫ్యూచర్ పార్టీగా బీజేపీ ఎదుగుతోంది నెమ్మదిగా. కూడా వాళ్ళ ఓట్ల శాతాన్ని, సీట్ల శాతాన్ని పెంచుకుంటున్నారు. కానీ కాంగ్రెస్ సంబరపడుతుంది ఏంటంటే మీరు అధికారంలోకి రావట్లేదు అని సంబరపడుతుంది. కానీ అధికారంలోకి రావడానికి వాళ్ళు ఒక నిచ్చెనలు వేసుకుంటున్నారు. మీ పరిస్థితి ఏంటి ఈ రోజు బెంగాల్లో? అయితే కాంగ్రెస్ వాళ్ళు ఒక విమర్శ చేశారు భరత్ గారు, అంటే అక్కడ స్థానిక నాయకత్వం లేకపోవడం బీజేపీకి మైనస్ అవుతుంది, సొంత గడ్డపై అంటే అక్కడ బెంగాల్ గడ్డపై పుట్టినటువంటి బలమైన నాయకుడు లేకపోవడం కూడా ఇది బీజేపీకి డిసడ్వాంటేజ్ అని చెప్తా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ ఆ విధంగా చెప్తే ఇట్లా రేవంత్ రెడ్డి ఎక్కడి నుంచి వచ్చాడు? అది ప్రతి విమర్శ మనకు కూడా తగ్గుతుంటది. రేవంత్ రెడ్డి ఏ పార్టీ నుంచి వచ్చాడు? సీనియర్ లేడా కాంగ్రెస్ పార్టీలో? ఉత్తమ్ కుమార్ రెడ్డి లేడా? బట్టి విక్రమార్క లేడా? కాంగ్రెస్ పార్టీని రేవంత్ రెడ్డి తిట్టలేదా? సోనియా గాంధీ తిట్టలేదా? అవన్నీ రాజకీయ విమర్శలు. ఎందుకంటే ప్రతి పార్టీ కూడా
అవసరానికి తగ్గట్టుగా వాళ్ళ పార్టీకి సంబంధించిన వాళ్ళని మిగతా పార్టీ వాళ్ళను సెలెక్ట్ చేసుకుంటారు, వాళ్ళ ద్వారా అధికారాన్ని పొందగలుగుతారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చిన వాళ్ళు బయట నుంచి వచ్చిన వాళ్ళు ఎంతమంది మంత్రులు ఉన్నారు కాబట్టి అది రాజకీయ విమర్శగా మనం కొట్టిపోయారు. కానీ ఓటింగ్ పర్సెంటేజ్ ఏ విధంగా ఉంటుంది, ఏ విధంగా ఇంకొకటి ఏంటంటే ఎగ్జిట్ పోల్స్ కూడా మనం అంచనా వేసినట్టయితే ఒక దాన్ని మనం గమనించవచ్చు. ఖచ్చితంగా జరుగుతున్నది ఏంటంటే మనకు అక్కడ మనం చూసుకున్నట్టయితే పోలరైజేషన్ జరిగినప్పుడు మనకు పోలరైజేషన్ గమనించాల్సిన అవసరం ఉంటుంది. పోలరైజేషన్ జరిగినప్పుడు కమ్యూనిస్ట్ ఓటర్ కూడా కాంగ్రెస్ ఓటర్ కూడా ఏం చేస్తూ ఉంటారంటే ఖచ్చితంగా కూడా టిఎంసీ మీద వ్యతిరేకత ఉన్నవాడు బీజేపీకి వేస్తారు, బీజేపీ మీద వ్యతిరేకత ఉన్న వాళ్ళు టిఎంసీకి వేస్తారు. అప్పుడు కాంగ్రెస్ కమ్యూనిస్ట్ అనేది సైడ్ అయిపోతుంటాయి. కాబట్టి ఖచ్చితంగా కూడా ఆ ప్రకారం చూసినట్టయితే ఎగ్జిట్ పోల్స్ కరెక్ట్ గా అంచనా వేయలేకపోయామని మనం చెప్పొచ్చు. దానికి కారణం ఏంటంటే ఖచ్చితంగా కూడా వాళ్ళకి ఏంటంటే ఇక్కడ సర్వే రిపోర్ట్ మిగతా అంచనాలు కరెక్ట్ గా వచ్చినప్పటికీ ఈ అంచనా రిపోర్ట్ మాత్రం కొంతవరకు తేడాగా ఒక్కొక్కటి ఒక్కోలాగా వచ్చినట్టుగా కనిపిస్తుంది. ఒక చోట కొన్ని సర్వేలు కాంగ్రెస్ పార్టీకి ఇస్తే మరి కొన్ని సర్వేలు బీజేపీకి ఇస్తే మరికొన్ని సర్వేలు టీఎంసీకి ఇచ్చినట్టుగా మనకు కనిపిస్తుంది. కాబట్టి ఇక్కడ పోలరైజేషన్ ఏ విధంగా జరిగిందని ముఖ్యంగా మనకు కొన్ని వార్తలు వస్తున్న నేపథ్యంలో కమ్యూనిస్ట్ ఓటర్లందరూ కూడా బీజేపీకి వేసినట్టుగా వార్తలు వస్తున్నాయి. ఒకవేళ కమ్యూనిస్ట్ ఓటర్లందరూ కూడా బీజేపీకి ఓటేసినట్టయితే ఖచ్చితంగా ఏదైతే ఒక 2-3 సర్వేలు బీజేపీ గెలుస్తుందని చెప్తున్న సందర్భంలో ఆ కమ్యూనిస్ట్ ఓట్ల ప్రభావంలో బీజేపీ గెలిచే అవకాశం ఉంటుంది. పోలరైజేషన్ మనం కూడా చూస్తుంటాం. బై ఎలక్షన్ జరుగుతున్నప్పుడు పోలరైజేషన్ జరిగి థర్డ్ పార్టీ అనేది జరిగినట్టయితే బీజేపీ గెలిచే అవకాశం ఉంటుంది. పోలరైజేషన్ జరగకపోతే మాత్రం టీఎంసీ గెలిచే అవకాశాలు అయితే కనిపిస్తుంటాయి. రైట్ భరత్ గారు, వెంకటరెడ్డి గారితో మాట్లాడదాం. బీజేపీ నాయకులు వెంకటరెడ్డి గారు, ఇప్పుడు 5 రాష్ట్రాల తర్వాత బీజేపీ టార్గెట్ వచ్చేసి తెలంగాణ అనేటువంటి ప్రచారం అయితే జరుగుతూ ఉంది. అంటే ఢిల్లీలో కమలం, గల్లీలో కమలం, ఈ నినాదంతో మిషన్ సౌత్ అని మీరు చెప్తా ఉన్నారు. సో ఈ మిషన్ సౌత్ అనేది మాటలకే పరిమితం అంటారా, చేతల్లో కూడా సాధ్యమవుతుందా? ఎందుకంటే తెలంగాణలో బలమైనటువంటి ఒక ప్రాంతీయ పార్టీ, ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ కూడాను బలమైనటువంటి ప్రాంతీయ పార్టీ, అధికారంలో ఉన్నటువంటి ఒక జాతీయ పార్టీ. సో ఈ రెండింటిని ఢీకొట్టగలిగే సత్తా బీజేపీకి ఉందా అంటే ఏం చెప్తారు? ఇప్పుడు ఒకటి మేడం, మీరు అడిగిన ప్రశ్నకు సంక్షిప్తంగా చెప్పాలంటే భారతీయ జనతా పార్టీ తెలంగాణలో ఒక వ్యూహాత్మక ఎత్తుగడలతో ఎన్నికల్లో కానీ ప్రజల సమస్యల మీద కానీ ముందుకెళ్తున్నటువంటి సందర్భాన్ని మనం గత అనేక ఎన్నికల్లో కూడా మనం మీరు ఊహించినారా 35% ఓట్లు వస్తాయి లోక్సభలో భారతీయ జనతా పార్టీకి? మమ్మల్ని ఇష్టపడని విమర్శించేటువంటి ఏ వ్యక్తి కూడా ఊహించలేదు. 8 సీట్లు వస్తాయని ఎవరు ఊహించలే. ఎమ్మెల్సీ సీట్లు రెండు వస్తాయని ఊహించలే. ఇప్పుడు సర్పంచ్లు ఎవరు గెలిచినారు, ఎంపీటీసీ ఎవరు గెలిచినారు, స్థానికంగా ఉండేటువంటి సమస్యల మీద ఆ పద్ధతి వదిలేయండి. అసెంబ్లీ ఎన్నికలు, పార్లమెంట్ ఎన్నికలు వచ్చినప్పుడు భారతీయ జనతా పార్టీని గెలిచే పరిస్థితిలో ప్రజలు ఉన్నారు అనేటువంటి చాలా స్పష్టంగా మాకు కనపడుతున్నట్టు అంశం. రేపు మోదీ గారు వస్తున్నారు. మోదీ గారు ఊరికి ఆషామాషిగా రావడం లేదు మేడం. 2.5 సంవత్సరాల తర్వాత ఆయన మూడవసారి ప్రధానమంత్రి అయిన తర్వాత, అందులో 4వ తేదీ నాడు 5 రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత కొన్నిటికి ఆయన మంత్రివర్గ ప్రమాణ స్వీకారానికి వెళ్ళిన తర్వాత నెక్స్ట్ పెట్టుకున్నది ప్రోగ్రామ్ తెలంగాణ మీద గుర్తుపెట్టుకోండి. ఆపరేషన్ తెలంగాణ అనేటువంటిది ముఖ్యంగా ఉన్నటువంటిది. ఇక మీరు అన్నారు ఒక ప్రాంతీయ పార్టీ, బలమైన ప్రాంతీయ పార్టీ, అది ఏముందో ఏం లేదో, వాళ్ళ ఇంట్లోనే కొట్లాటలు, బిడ్డ తిరుగుతుంది, వాటికి ముందు సమాధానం చెప్పుకోవాలి. ఇంతవరకు బీఆర్ఎస్ పార్టీ మీద వచ్చినటువంటి అవినీతి పాలన కానివ్వండి, అసమర్థ పాలన కానివ్వండి, కుటుంబ పాలన కానివ్వండి, ఆధిపత్య పాలన కానివ్వండి, ఉద్యమ వ్యతిరేక పాలన కానివ్వండి, వీటన్నిటిని మేము మాట్లాడినాం. భారతీయ జనతా పార్టీ మాట్లాడినటువంటిది ప్రజా సంఘాలు కూడా మాట్లాడిన పరిస్థితి కనపడుతుంది. కానీ వాళ్ళ సొంత కూతురు మాట్లాడుతుంది కదా, వాటికి ఏం సమాధానం చెప్తారు? ఎక్కడ ఉంటుంది ఆ పార్టీ? భవిష్యత్తులో ఏం జరగబోతుంది ఆ పార్టీలో? కాబట్టి కాంగ్రెస్ పాలన చూసినారు, బీఆర్ఎస్ పాలన చూసినారు, రెండు కూడా అవినీతి కంపు కొట్టే పాలన అనేటువంటిది ప్రజల్లో వచ్చినటువంటి అభిప్రాయం. తప్పకుండా 3వ ప్రత్యామ్నాయం కింద భారతీయ జనతా పార్టీ మోదీ గారి పాలన వైపు ప్రజలు చూస్తారు అనేటువంటి ఒక విశ్వాసం మాకు చాలా సందర్భాల్లో కనపడుతుంది. అదే కోణం లోపల రేపు 10వ తేదీ నాడు సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ లో భారత ప్రధాని ప్రజలను చూసి తెలంగాణ ప్రజల ఆగ్రహ సభ అనేటువంటి దానికి మేము పేరు పెట్టడం జరిగినటువంటిది. ఆ కోణంలో మేము వెళ్తున్నాము. మీరు చూస్తారు ఏం జరుగుతుంది. సో మిషన్ సౌత్ అనే దాంట్లో ఖచ్చితంగా బీజేపీ సక్సెస్ అవుతుంది. మిషన్ సౌత్, మిషన్ సౌత్ అనేటువంటి దాంట్లో మా ఇప్పుడు మీరు బెంగాల్లో మాకున్న విశ్వాసం మేము గెలుస్తాము. తమిళనాడులో మా కూటమి అనేటువంటిది దరిదాపుగా అధికారంలోకి రావచ్చు, లేకపోతే సీట్లు పెంచుకునే పరిస్థితి ఉంటుంది. కేరళలో సరే వాళ్ళిద్దరు కొట్టుకుంటున్నారు, వాళ్ళిద్దరు అక్కడ కొట్టుకొని ఢిల్లీకి వచ్చి పక్కన కూర్చుంటారా, ఇక ఏందో మాకు తెలియదు అక్కడ పరిస్థితి ఏందో. ఒక విశ్వసనీయమైనటువంటి ఎన్డీఏ గ్రూపులో
భాగస్వామ్య పక్షాలు లేవు అక్కడ. రైట్ అండి. అందువల్ల అక్కడ ఉండేటువంటి పరిస్థితులు అక్కడ రైట్, లేవు. చూద్దాం సార్ మే భారతీయ 4న జనతా ఏం పార్టీ జరుగుతుందో. ఎగ్జిట్ పోల్స్ ఎగ్జాక్ట్ పోల్స్ అవుతాయా లేదు అని అంటే ఈ పోల్స్లో ఏమైనా తేడాలు ఉంటాయనేది మే 4న తేటతలమవుతుంది. థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ విత్ అస్ భరత్ రెడ్డి గారు, శ్యామ్ సుందర్ గారు, వెంకటరెడ్డి గారు, నిమాన్ గారు. రైట్, ఇది వాళ్ళ స్పెషల్ డిబేట్. స్టే ట్యూన్ టు రాజ్ న్యూస్.